దుర్గగుడికి చెందిన భూమిని గుంటూరు జిల్లాలోది దోచేసుకుంటుంటే ఇప్పుడు ఈవో స్పందించినటువంటి అంశం. అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన బొందలపాటి రాజమ్మ 2004 ఆగస్టు 21 తనకున్న స్థిరాస్తులో కొంత భూమిని పలు దేవాలయాలకు విరాళంగా ఇచ్చింది. తాడికొండ మండలం పాములపాడు గ్రామంలోని సర్వే నెంబర్ 433లో మొత్తం 10 ఎకరాల 30 సెంట్లు ఉంటే అందులో 64 సెంట్లు సర్వే నెంబర్ 432లో మరో 6 సెంట్ల మెరక భూమిని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కనకదుర్గమ్మకు పసుపు కుంకుమ కింద విరాళంగా ఇచ్చింది. అదే గ్రామంలో గ్రామకంఠానికి చెందిన 235 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని బండిబాటతో సహా కనకదుర్గమ్మ గుడికి చెందేలా వీలునామా రాసింది. ఈ రెండు భూముల్ని 2013 డిసెంబర్ 1 గుంటూరులో రిజిస్ట్రేషన్ చేయించారు. దుర్గగుడితో పాటు పల్నాడు జిల్లాలోని అమరేశ్వర స్వామి ఆలయం, కడప జిల్లాలోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి, పెనుగంచిప్రోలోని తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి, శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి, భద్రాచలంలోని భద్రాద్రి దేవస్థానానికి తనకున్న స్థిరాస్తులను విరాళాలుగా రాసి గుంటూరులో రిజిస్ట్రేషన్ చేయించింది ఆవిడ. దుర్గుడికి ఇచ్చినటువంటి పాములపాడులోని 70 సెంట్ల భూమిని కొందరు స్థానికులు కబ్జా చేశారు. 235 చదరపు గజాల స్థలాన్ని దాత రాజమ్మ బంధువులు ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం చెందిన భూముల రికార్డుల్ని ఈవో సేనానాయక్ పరిశీలిస్తుంటే పాములపాడులో ఈ భూములు ఉన్నట్టు గుర్తించారు. ఆలయ అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటే భూములు స్థానికంగా కొందరు ఆక్రమించుకున్నారని చెప్పారు. కబ్జా గురైన 70 సెంట్ల భూమిలో దేవస్థానం పేట హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా కూడా ఆ బోర్డును తొలగించారని చెప్పారు. దీని మీద స్పందించిన ఈవో పూర్తి వివరాలు తెలుసుకుని కబ్జా గురైన భూమిని స్వాధీనం చేసుకునే చర్య తీసుకొని అవసరమైతే భూములు ఉన్న ప్రాంతంలోకి అధికారులు సహాయం తీసుకోవాలని ఆదేశించారు.